లేలేత ఆనపకాయ. ఆనపకాయతో పప్పు చేసుకుందామా? ఎవరైనా ఇంట్లో వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కానీ, బ్యాచిలర్గా ఉన్న వాళ్ళు కానీ చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోగలిగిన ఈ ఆనపకాయ పప్పుని నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. నేను చేసే ప్రతి ఆకుకూర పప్పు, కూరగాయ పప్పుల్లో అన్నిటిలో కూడా వంకాయ పప్పు, ఈ ఆనపకాయ పప్పు మై ఫేవరెట్. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులో ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. టమాటాలు కూడా కాసేపు అయ్యాక వేసేసుకొని మనం తొక్క తీసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసేసుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే మనం నానబెట్టుకున్న పప్పును కూడా వేసుకొని తగినంత వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఇంకేంటి, కవ్వంతో ముక్క నలగకుండా మనకి ముక్క నోటికి తగిలేలా ఉండేటట్టు కవ్వం కొట్టేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆనపకాయ పప్పు రెడీ.